హాయ్ అండి. ఈరోజు నేను చేపల కూర వండుతున్నాను చూడండి. నేను ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసాను. జీలకర్ర వేసినాక కర్రీకి సరిపడా పసుపు వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పసుపు కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను. దాని తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా వేసిన. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చండి. నేనైతే ఇట్లా వేసేసినాను. ఇట్లా వేసినాక టమాటాని మొత్తం మెత్తగా అయ్యేదాకా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు చేపలు వేస్తున్నాను. ఆ టమాటోలోనే కారం కూడా వేసేసినానండి. చూడండి, సాల్ట్ కారం వేసేసిన. మొత్తం చేపలు ఇట్లా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుని చేపలను తీసి వేసేసుకున్నాను. వేసుకొని కొద్దిగా అంత చింతపండు రసం వేసాను. మొత్తం టోటల్ వేసారు. మొత్తం ఇప్పుడే వేసేస్తాను. చూడండి మీరు, వాటిని వేగాలి, దానికి కొంచెం కలర్ఫుల్ రావాలనుకోవద్దు. వాటర్ కూడా వేసేసాను. నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా నార్మల్గా తీసుకొని ప్రిపేర్ చేసి చూడొచ్చండి. చూడండి, పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి. గరిటెతో ఎక్కువ కలిపినామంటే మొత్తము చినిగిపోతాయండి. నార్మల్గా సైడ్లు కొద్దిగా కదిలిస్తే కటం మసాలా అనేది మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మరికొన్ని వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన కొద్దిసేపటికి మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో మసాలా, మీకు ఇంకొక వీడియోలో కూడా మసాలా ప్రిపేర్ చేసింది చూపించానండి, మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆ మసాలాని నేను చూస్తాను. ఇది మిక్సీలో పట్టుకుంది కాదు, రోట్లోనే నూరుకున్నాను. అలా నూరుకుంటేనే టేస్ట్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇక మీరు మిక్సీ ఉంటే మిక్సీలో కూడా నూరుకోవచ్చండి. దీని తర్వాత ఇంకా మరి ఎసరు ఇంతే ఉందా, ఇంకేమైనా వేసుకుంటామా, ఇలా సాల్ట్ కానీ కారం కానీ ఏది తక్కువ ఉన్నా కానీ ఇప్పుడే వేసుకోవాలండి మనము. కింద మాత్రం మంట మంచిగా కలిగేస్తుంది పొయ్యిలో. బాగుంది. కింద ఎంత మంచిగా తాకుతుంది చూడండి. మంట లేకుండా అయితే లేదు. సన్నగా బబుల్స్ వస్తానికి రెడీ అవుతుంది. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువ కాదు తక్కువ కాదండి. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న 2 నిమిషాలకు మళ్ళీ చూద్దాము. 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఇలా ఉడుకుతుంటే మనము ఏదైనా కరివేపాకు అయినా సరే అండి, అండ్ కొత్తిమీర అయినా సరే వేసుకోవచ్చండి. ఒక పుదీనా మాత్రం వేయకపోతే చాలు. కొత్తిమీర తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉడికి లాస్ట్లో చూడండి ఒక అర్ధగంట సేపు ఉడకబెట్టినాను. అర్ధగంట తర్వాత చూడండి ఎక్కువ చేపలు ఉన్నాయి. టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లో